బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనికైనా పర్ఫెక్ట్ ఫిల్లింగ్ ఈ ఆలు శాండ్విచ్. పాన్ లో కొంచెం నూనె, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, అల్లం పచ్చిమిర్చి తరుగు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసి మ్యాష్ చేసిన పొటాటో, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి 2-3 నిమిషాలు వేయించిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర, నిమ్మరసం కూడా వేసి బౌల్లోకి తీసి పక్కనుంచుకోవాలి. ఈ లోపు గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్ లో అరకట్ట కొత్తిమీర, అరకట్ట పుదీనా, చిన్న ముక్క అల్లం, 4 వెల్లుల్లి, చెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొంచెం పంచదార 1/2 టీ స్పూన్ సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కి బటర్ అప్లై చేసి ఒక దానిపైన గ్రీన్ చట్నీ, మరొక దానిపైన టొమాటో కెచప్ రాసి ఒక స్లైస్ పైన ఆలు స్టఫింగ్ ని స్ప్రెడ్ చేసి కెచప్ రాసిన స్లైస్ ని ఇలా పైన కవర్ చేసి పైన మళ్ళీ కొంచెం బటర్ రాసి గ్రిల్ పాన్ పైన బటర్ రాసిన స్లైస్ ని ఇలా బోర్లించి పెట్టాలి. దీనిపైన మళ్ళీ బటర్ అప్లై చేయాలి. అప్పుడే బ్రెడ్ అనేది 2 వైపులా క్రిస్పీగా రోస్ట్ అవుతుంది. ఒకవైపు వేగిన తర్వాత మరో వైపుకి తిప్పి ఇలా 2 వైపులా క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలి.